హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. బర్బట్టి కర్రీ గురించి కానీ ఫ్రై గురించి కానీ ఎప్పుడైనా విన్నారా? అదేనండి, లాంగ్ బీన్స్ కూర అంటాం కదా. దీన్ని ఒక్కసారి చేసుకొని తింటే టేస్ట్ అయితే మహా అద్భుతంగా ఉంటుంది. లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా చేశానో చూద్దాం రండి. చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. వీడియో మొత్తం చూసాక కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేసి హైప్ బటన్ని క్లిక్ చేయండి. ఇలా ఉంటాయండి మీకు లాంగ్ బీన్స్ అంటే. నేను ఎలా చేశానో కూర చపాతీకి కానీ వేడివేడి అన్నంలో కానీ ఇలా చేసుకొని తింటే ఉల్లిపాయ వేసుకొని ఆహా ఎంత బాగుంటుందో. ఈ లాంగ్ బీన్స్ని చక్కగా మనం ఆ కొసలన్నీ తీసేసుకోవాలి. చాలా నార వస్తుందండి. తీసేసి నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే ఒక 3 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తరిగి పెట్టుకున్నాను. తర్వాత పోపు సామాను, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవి రెడీ చేసుకోవాలి. కడాయిలో నూనె వేసుకొని నూనె వేడెక్కగానే ఈ పోపు సామాన్ అంతా కూడా వేసేయాలి. అవి చిటపటలాడుతున్నప్పుడు ఆ గుమ్మగుమ్మలే వేరండి. శనగపప్పు, మినపప్పు చిటపటలాడుతున్నప్పుడు ఇంగు వేసుకొని ఎంత మంచి సువాసన కదా. రుచికి రుచి ఈ బర్బట్టి. అలాగే దీంట్లో చాలా పోషకాలు ఉంటాయండి ఈ బర్బట్టి లాంగ్ బీన్స్లో. ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇందులో చూద్దాం. ఇంగు వేసుకోవడం మర్చిపోవద్దు. ఈ ఇంగువ ఈ కూరకి చాలా మంచి రుచినైతే యాడ్ చేస్తుంది. ఈ పోపు అంతా వేగిన తర్వాత చక్కగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేసుకోండి. ఉల్లిపాయలు చక్కగా పసిడి రంగు కానీ పింక్ రంగులో వచ్చిన దాకా మనం వేయించుకోవాలి. అలా వేయించుకుంటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న ఈ బర్బట్టి ముక్కలతో కలిసి మన మూకుట్లో కడాయిలో ఎంతో మంచి అందంగా కనిపిస్తుందండి ఈ కూర అయితే. ఇప్పుడు ఉల్లిపాయలు, ఈ పోపు అన్నీ చక్కగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నాం కదా బర్బట్టి ముక్కలు, చక్కగా కడిగి పెట్టుకున్నవి అవన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి కింద నుంచి కలుపుకోండి. గుమగుమలాడుతున్న ఈ పోపులోని ఆవాలు, జీలకర్ర వేగుతూ ఇచ్చే సువాసన, అలాగే మెత్తగా మగ్గుతున్న ఉల్లిపాయల తీపి, ఇప్పుడు వేసుకున్న బర్బట్టి యొక్క పసరు వాసన పోయి సహజమైన కమ్మదనం అన్నీ కలిసి రావాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసి పైనుంచి కింద నుంచి చక్కగా కలుపుకోండి. మగ్గడానికి పైన నీళ్ళ కంచం పెట్టుకొని పైన నీరు పోస్తే చక్కగా మగ్గుతుంది కూర అయితే. రుచుల సమ్మేళనం అంతా కలిపి మనకి నాలుకపై ఎంతో చక్కగా అనిపిస్తుందండి ఈ కూర తినడానికైతే. చపాతీ, నాన్, పుల్కాకి, అలాగే వేడివేడి అన్నంలోకి. నీళ్ళ ప్లేట్ పెట్టామనుకోండి, కింద కూర అయితే చక్కగా మగ్గుతుంది. చూసారా ఎంత బాగా మగ్గిందో. మనం గరిటెతో తిప్పుతుంటే ఆ వచ్చే చట్ శబ్దాలు, చక్కని సన్నని మంటపై ఇప్పుడు ఈ పోపుతో కలిసిన ఈ కూర చక్కగా రంగు మారుతున్నప్పుడు ఆ తీరు చూస్తుంటే మన కడుపులో ఆకలి నకనకలాడుతూ ఉంటుంది. బర్బట్టి అయితే పోషకాలు కానండి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలైట్, ఐరన్, కాల్షియం మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్రణ, ఎవరైనా బరువు తగ్గాలనుకునేవారు చక్కగా తినచ్చు. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల. ఆరోగ్యం, పొటాషియము మరియు యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల రక్తపోటు అదుపులో ఉండి గుండెకి మేలు జరుగుతుంది. ఫోలైట్ మరియు ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో రక్త కణాలు పెరిగి రక్తహీనత రాకుండా చూస్తుంది ఈ బర్బట్టి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నందువలన డయాబెటిక్ పేషెంట్స్ చక్కగా తినచ్చండి ఇవి. చర్మము మరియు కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. విటమిన్ ఏ, సి ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా మారి దృష్టి లోపాలు లేకుండా ఉంటుంది. విటమిన్ సి ఉండటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చూసారా ఎన్ని సుగుణాలో. ఇప్పుడు మన కూరకు తగ్గట్టు కారం వేసుకోండి, పొడి కారం. ఎందుకంటే ఎండుమిర్చి వేసుకున్నాం కదా. ఇవి వేసి పైనుంచి కింద నుంచి చక్కగా కలుపుకోండి. ఎంతో రుచికరమైన బర్బట్టి ఈ కూర, ఇగురు అంటాం కదా, రెడీ అయిపోయింది. నచ్చిందా? మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు, మీ పార్థ.